విశాఖపట్నంలో ఇసుకకొండ ప్రాంతంలోని శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం, పూర్ణ మార్కెట్ శ్రీ దుర్గాలమ్మ ఆలయ నూతన పాలక వర్గాల ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చైర్మన్లు, సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని హామీ ఇచ్చారు. ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగానే కాకుండా సమాజానికి సాంస్కృతిక వారసత్వాన్ని అందించే కేంద్రాలని పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయాల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు, కూటమి నాయకులు, భక్తులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మంచి అవకాశం ఈ వచ్చిన అవకాశాన్ని అదృష్టంగా భావించి రానున్న రోజుల్లో వివిధంగా అభివృద్ధి జరిగేట్టుగా ఎంతో జీవితాలను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ట్రస్ట్ బోర్డుకి సభ్యులతో పాటు అందరూ కూడా మీ చేతులెత్తాలా ఒకసారిగా మీ అందరూ మద్దతు థ్యాంక్ యూ 100% ఈరోజు శ్రీ సత్యనారాయణ స్వామి ఇసుకకొండ దేవాలయం బోర్డు ట్రస్టీగా నన్ను భారతీయ జనతా పార్టీ తరఫున నిర్మించారు. కాబట్టి ఈ గుడికి ఒక అన్ని విధాల కృషి చేస్తానని, ఈ గుడి 200 సంవత్సరాల క్రితం నిర్మాణంలో ఉన్నది. ఇక్కడే ఈ వైజాగ్లోనే మాకు అనేక సంవత్సరాలు బట్టి ఈ గుడితో పరిచయాలు ఉన్నాయి. కాబట్టి గుడి అభివృద్ధి కోసం స్వయం కృషిగా నేను చేస్తానని మా యొక్క పార్టీ తరఫున, ఇక్కడ వచ్చిన భక్తులందరి తరఫున నేను ప్రమాణం చేస్తూ ఈరోజు ఈ బోర్డు మెంబర్ ఇచ్చినందుకు భారతీయ జనతా పార్టీ అధికారులందరికీ, పివిఆర్ మాధవ్ గారికి, విష్ణుకుమార్ రాజు గారికి, పరశురాములకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. Kundet Pavni Sudhakar, this opportunity giving of Vamsi Krishna and corporate sir, this opportunity I really very happiness and ఈ టెంపుల్కి ధర్మకర్తగా అన్ని కార్యక్రమాలకి వినియోగించుకుంటానని, అంతేనా, నేను అన్ని విధాలుగా కొంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఎమ్మెల్యే గారికి, కార్పొరేటర్ గారికి. ఈ పోస్ట్ వంశీకృష్ణ శ్రీనివాస్ గారి వలన వచ్చింది. ఈ ట్రస్టీగా రావడం నా పునర్జన్మ సుకృతమని అనుకుంటున్నాను. ఇది ఆలయ అభివృద్ధి కోసం పాటుపడతాను. చాలా అదృష్టం అని అనుకుంటున్నాను ఇది దేవుడికి సేవ చేయడానికి. నా పేరు జరుపల్లి ప్రసాద్ అండి. నేను ఎక్స్ చైర్మన్ కనకమహాలక్ష్మి టెంపుల్ దేవస్థానానికి అభివృద్ధి చేయడానికి నాకు అనుభవం ఉంది. అలాగే వంశీకృష్ణ గారు మా మిస్సెస్కి సత్యనారాయణమూర్తి ట్రస్టీగా ఇచ్చారు. ఈ సూచనలు ఇస్తూ ఈ టెంపుల్ కూడా అభివృద్ధి చేయిస్తానని నా అనిపిస్తున్నాను. ముందుగా అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు ఇసుకకొండ మా పౌర్ణమి గుడి అంటారు, శ్రీ రమ సహిత సత్యనారాయణ స్వామి దేవస్థానం ధర్మకర్తలే మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈరోజు గుడిలోని ఇవాళ కార్యక్రమం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మా దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వంటి సీతారాం సుధాకర్ గారు, దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే శాసనసభ్యులు మా వంశీకృష్ణ శ్రీనివాస్ గారు, జిల్లా అధ్యక్షులు మా టీడీపీ అధ్యక్షులు చోడే పట్టాభిరామ్ గారు ఈ యొక్క కార్యక్రమం హాజరయ్యి మా యొక్క ధర్మకర్తల ప్రమాణ స్వీకారానికి చేయించారు అందరికీ సభ్యులతోటి. అలాగే మా సభ్యులతోటి ఈరోజు మా టీడీపీ సభ్యులైన నరసింహ గారు, తర్వాత హనుమంతరావు గారు, సరోజిని గారు అందరూ కూడా పాల్గొన్నారు. అయితే ఈరోజు మమ్మల్ని కోరుకొండ సూర్యప్రసాద్ నా పేరు, నన్ను చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నేను తెలియజేసిన ఒకటే, ఈ యొక్క ఆధ్యాత్మిక భావాలైన గుడి ఎంతో ప్రముఖ క్షేత్రంలో ఒకటిగా నిలుస్తుంది. ఇప్పటికే దీన్ని రానున్న రోజుల్లో మా ధర్మకర్త సభ్యులందరూ కలిసి శక్తివంతం లేకుండా ఈ యొక్క ఆలయ అభివృద్ధికి ఎంతో తోడ్పడతాం, సహాయం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుని నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సత్యనారాయణ స్వామి దేవాలయం ఒకటి, మరి భక్తులకి ప్రగాఢమైన నమ్మకం. ఈ టెంపుల్కి వచ్చి 5 పౌర్ణములు ఈ స్వామిని దర్శించుకుంటే ఎప్పుడూ నెరవేరని కోరికలు కూడా నెరవేరుతాయని ఒక ప్రగాఢమైన ప్రతీతి. మరి అలాంటి ప్రతిష్టాత్మకమైన దేవాలయానికి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో కోరుకొండ ప్రసాద్ గారి నాయకత్వంలో ఈరోజు ట్రస్ట్ బోర్డు, ఆయన చైర్మన్గా ట్రస్ట్ బోర్డు నియామకం జరిగింది. వారు కూడా ఇవాళ
మన ఎవరో శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు, అలాగే సౌత్ ఇన్ఛార్జి మన సుధాకర్ గారు ఆధ్వర్యంలో ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వారందరికీ కూడా మంచి జరగాలని ఏదైతే ట్రస్ట్ బోర్డు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారో వారందరికీ కూడా ఆ స్వామికి అనుగ్రహం ఉండాలని, వారందరూ మంచి జరగాలని, మరి ఈ దేవాలయ అభివృద్ధికి అలాగే భక్తులకి ఏదైతే వసతులు కల్పించడంలో కూడా వాళ్ళు నిత్యం పోరాడి నిత్యం పనిచేసి మరింత మెరుగైన సౌకర్యాలు ఆలయ అభివృద్ధికి పాటుపడతారని, ఆ స్వామి కృప వాళ్ళందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఎవరైతే ప్రమాణం స్వీకారం చేశారో మన కోరుకొండ ప్రసాద్ గారు, మిగతా సభ్యులందరికీ కూడా నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు టి రాజగోపాల్ రెడ్డి. నేను శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి దేవస్థానం ఈయోగా పనిచేస్తున్నాను. శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి దేవస్థానం సుమారు 200 సంవత్సరాల చరిత్ర గల పురాతనమైన దేవాలయం. అలాంటి పురాతనమైన దేవాలయానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు 11 మందితో ఒక నూతన ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈరోజు పొద్దున్న 9:30 గంటలకి మంచి ముహూర్తం కాబట్టి ధర్మకర్తలి సభ్యులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందండి. ఈ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులుగా మన విశాఖ దక్షిణ ఎమ్మెల్యే గారు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు, అలాగే సూతంరాజు సుధాకర్ గారు హాజరయ్యి ధర్మకర్తలచే ప్రమాణ స్వీకారం దగ్గరుండి చేయించారు. సో అనంతరం ప్రమాణ స్వీకారం అనంతరం చైర్మన్ గారిని ఎన్నుకోవడం కూడా జరిగినది. కోరుకొండ సూర్యప్రసాద్ గారిని చైర్మన్గా ఎన్నుకోవడం జరిగిందండి. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ధర్మకర్తల మండలి సభ్యులందరూ కూడా చైర్మన్ గారి నాయకత్వంలో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని కోరుకుంటూ సో ధర్మకర్తల సభ్యులందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్పారండి. సో నేను కూడా అదే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.